ఇక శ్రీవారి లడ్డు నెయ్యి అంశంలో తాను ఏ తప్పు చేయలేదు అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. 2022లో టీటీడీ అధికారులు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ తన దృష్టికి తీసుకురాలేదని, తాను తప్పు చేసి ఉంటే ఏ సుప్రీంకోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ ఎందుకు కోరతానన్నారు సుబ్బారెడ్డి. చిన్నప్పన్న నా పిఏ కాదు, 2014 నుంచి 19 వరకే నా పిఏ ఉన్నాడు, 18 వరకే. 19 నుంచి ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా ఏదో కొంత పనిచేశాడని నాకు ఈ సాక్షాత్కారం వచ్చింది. అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ నేను కానీ మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇది కల్తీ జరిగింది దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అయినా వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది, కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరి ముఖ్యంగా నేను కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వచ్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం.